ఓం నమో వెంకటేశాయ. ఏ భక్తుని మనస్సులో శ్రీవారి తలుపు ఉంటుందో ఆ భక్తుని సదా రక్షించి అభయప్రదానం చేస్తారో ఆ స్వామికి పాదాభివందనం అర్పిస్తూ నా దివ్యానుభూతి కార్యక్రమానికి స్వాగతం. తిరుమల తిరుపతి యాత్ర భౌతికంగా అలసట కలిగిస్తుంది, కానీ అంతకు మించిన ఆనందం మనసుకు కలుగుతుంది. ఈ దివ్యమంగళ స్వరూపుడి దర్శనంతో భక్తుల జీవితాల్లో ఎన్నో అద్భుతమైన పరిణామాలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి అనుభవాల సమ్మేళనమే నా దివ్యానుభూతి కార్యక్రమం. ముందుగా శ్రీవారి మహిమలను, తిరుమల విశేషాలను తెలియజేయడానికి తిరుమల అర్చక స్వామి శ్రీ అర్చకం రామకృష్ణ దీక్షితుల స్వామి వారి మాటల్లో విందాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ప్రారంభ కైంకర్యంగా తోమాల సేవ, పుష్పమాలికల అలంకరణ చేసిన తర్వాత బిల్వదళాలతో బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ వెంకటేశ్వర సహస్రనామావళి పఠింపబడుతూ ఉండగా అర్చన జరుగుతుంది. కేవలం ఈ ధనుర్మాసం 30 రోజులు మాత్రమే శ్రీవారికి బిల్వపత్రాలతో సహస్రనామార్చన జరుగుతుంది. పరమశివునికి ప్రీతికరమైన బిల్వపత్రాలతో శ్రీవారికి అర్చన ఎందుకు చేస్తారో అని మనకు సందేహం కలగవచ్చు. వైఖానస భృగు సంహితలో నంద్యావర్తంచ పద్మంచ తులసీ విష్ణుపర్ణిక బిల్వంచ కరవీరంచ పద్మం కుముదమేవచ అష్టవై పుణ్యపుష్ణాని గ్రాహ్యానితో యథాక్రమం అని శ్రీవారి ఆరాధనకు ఉపయోగించే 8 రకాల పుష్పములలో బిల్వపత్రం కూడా ఉన్నది. అర్చన పూర్తి అయిన తర్వాత శ్రీవారికి ధనుర్మాస విశేష నివేదన సమర్పించబడుతుంది. తిరుమల ఆలయ సంప్రదాయం ప్రకారం ధనుస్సంక్రమణ కాలం ఈ నివేదన సమయానికి ఉండే విధంగా కైంకర్యాలను నిర్వహిస్తారు. శ్రీవారికి ప్రత్యేకంగా బెల్లంతో తయారు చేసిన బెల్లం దోశలు, ముద్గాన్నం అంటే కట్టె పొంగళి, సుండలి, సీర మొదలైన నైవేద్యాలు ఎంతో భక్తి శ్రద్ధలతో సమర్పించబడతాయి. నివేదన అనంతరం శ్రీ పెరియ కోయిల్ కేళ్వి అప్పన్ శ్రీమాన్ శటగోప రామానుజ పెద్దజయ్యంగార్ స్వామి వారి ఆధ్వర్యంలో శ్రీ వైష్ణవ బృందం శ్రీ గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను గానం చేస్తారు. దీనినే ధనుర్మాస సాత్తుమరాని అంటారు. ఇక మరుసటి దినం నుండి ప్రతిరోజు ఉదయం శ్రీ తొండరడిప్పొడి ఆళ్వార్ విరచిత తిరుప్పల్లి ఎలుచి తిరుప్పావై గానంతో శ్రీవారి ధనుర్మాస కైంకర్యాలు పూర్తి అవుతాయి. అనంతరం ప్రతిరోజు జరిగే తోమాల సేవ, కొలువు, తులసీ దళములతో సహస్రనామార్చన, నివేదనలు మామూలుగా యథావిధిగా జరుగుతాయి. ఈ ధనుర్మాసం 30 రోజులు శ్రీ వెంకటేశ్వరుని శ్రీకృష్ణునిగానే భావించి పూజలు జరుపబడతాయి. ప్రతిరోజు రాత్రి శ్రీవారి గర్భాలయంలో వేంచేసి ఉన్న శ్రీ కృష్ణస్వామి వారికి ఏకాంత సేవ సమయంలో గోరువెచ్చని నీటితో స్నానం చేయించి అలంకారం చేసి పవళింపు సేవను జరుపుతారు. సంవత్సరంలో ఈ 30 రోజులు మాత్రమే శ్రీ కృష్ణస్వామి వారు పవళింపు సేవకు వేంచేస్తారు. మిగిలిన 11 నెలలు శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారికి ఏకాంత సేవ జరుపబడుతుంది. ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశికి 10 రోజుల ముందు శ్రీవారి సన్నిధిలో అధ్యయనోత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు. అధ్యయనం అంటే జ్ఞాన సముపార్జనకై శాస్త్ర విద్యను పునఃపరిశీలించడం, నేర్చుకోవడం, అభ్యసించడం అని అర్థం. తమిళ సాహిత్యంలో 4000 పాటలు గల నాలాయర దివ్య ప్రబంధం చాలా ప్రసిద్ధమైనది. దీనినే శ్రీ వైష్ణవ భక్తాగ్రేసరులైన పన్నిద్దరు ఆళ్వార్లు గానం చేశారు. వీరినే దివ్యసూరులని, పరమయోగులని కూడా అంటూ ఉంటారు. గోవింద వెంకటేశ్వర స్వామి ఈయన మహాశక్తి గల తండ్రి. మాకు ఇప్పటి నుంచో ఇలవేలుపుగా మేము అనుకున్నట్టు ప్రతి ఒక్కటి జరుగుతుంది. మేము ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చినామో లెక్కలేదు. ప్రతి సంవత్సరం వస్తాము. మా బిడ్డ పాపలతోటి వచ్చి కొండకు పోయి దండం పెట్టుకొని ఎంటికలు తీసుకొని బాగా వస్తున్నాం. బాగా జరుగుతుంది. మేము మర్చిపోతున్నా, ఆయన మర్చిపోవటం లేదు మమ్మల్ని. మాకు ఆయన ఒక ఇదిగా మాకు స్వప్నంలోనే కనబడుతుంటాడు. ఏదనుకున్నా ఫలిస్తుంది. ఇది ఒక గొప్ప విశేషము. ఎక్కడా లేదు, ఇటువంటి పుణ్యక్షేత్రం ఎక్కడా లేదు. మాకు అదొక భాగ్యము. మేము నెల్లూరు నుంచి వస్తున్నాము. నా పేరు నాగమణి. మా ఇంటాయన ఎంప్లాయీ. నా బిడ్డలకి ఉద్యోగాలే. ఈ నాయన దయ వల్ల ఈ తిరుపతిలో 9 సంవత్సరాలు ఉన్నాము. ఆయన మా కష్టాన్ని గట్టెక్కిచ్చి మాకన్నీ మంచి ఇది చూశాడు నాయన. ఆ తండ్రి ఎప్పటికీ మా బిడ్డ పాపలు మేము మర్చిపోము.
మా బిడ్డలకు కూడా అదే పేర్లు పెట్టుకున్నాము, అదే పేర్లతో పిలుస్తున్నాము. ప్రతి సంవత్సరం మేము వస్తున్నాము నాయన. నా పేరు సుదర్శన్ యాదవ్, గొంటి సుదర్శన్ యాదవ్. నేను వచ్చేది హైదరాబాద్ అమీర్పేట ఎల్లారెడ్డిగూడ నుంచి. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే నాకు ఎంతో ఇష్టము. ఎప్పుడు నేను వెంకటేశ్వర తప్ప ఇంకా వేరే ఎక్కువ దేవుళ్ళని నేను ఉన్నాను. 24 గంటలు వెంకటేశ్వర స్వామి అని నామేమే జపిస్తూ ఉంటాను. ఇక మా బామార్దులు మా వద్దే కూడా అందరూ కుటుంబ సభ్యులతో సహా వచ్చినాము. ఎల్బీ నగర్ నుంచి వచ్చిండే నాగోల్. ఓం నమో వెంకటేశాయ. నేను గోమేధికం సుదర్శన్, ప్రొద్దుటూరు, కడప జిల్లా నుంచి వచ్చినాను. ఇక్కడ మన తిరుమలలో ఎంత పవిత్రమో భగవంతుడు అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆయన కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వస్తున్నాము. ఈరోజు ఇక్కడ శ్రీవారి మెట్టు మార్గం ద్వారా కాలినడకన చాలామంది భక్తులంతా మన స్వామివారిని దర్శించుకోనికి బయలుదేరినారు. నేను కూడా బయలుదేరినాను. అందరూ బాగుండాలా, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. మా వారి పేరు రమేష్ యాదవ్, నా పేరు వరలక్ష్మి. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాము, ఎల్బీ నగర్. చిన్నప్పటి నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే చాలా అభిమానము, ప్రేమ, ఇష్టం చాలా. వెంకటేశ్వర స్వామి అంటే ఏది అనుకున్నది కరెక్ట్ తప్పకుండా జరిపించే స్వామి అంటే శ్రీ ఏడుకొండలవాడ వెంకటేశ్వర స్వామి. అది ఒక్కడే నమ్మకం చాలా ఉంది. మెట్లు ఎక్కుతున్నాము, అవలీలాగా దేవుడు పైకి కొండెక్కిస్తే అదే 10,000 కోట్ల వరహాలు. దగ్గరివిచ్చేసితివి వలపులంటే ఇటువలెనుందురా తలచినట్టే నీవు దగ్గరివిచ్చేసితివి వలపులంటే ఇటువలెనుందురా సొలసిని చూడగానే చూచితివి నీవు నట్టే సొలసిని చూడగానే చూచితివి నీవు నట్టే ఎలమి లోలోని ఆసకిది దృష్టాంతమురా నేనే ఎరుగుదును నీవు ఎరుగుదువు. శ్రీ మహావిష్ణువు యొక్క అనంత కళ్యాణ గుణగణాలను గురించి పరవశించి పాడిన పాశుర ప్రబంధాలు వేదంతో సమానమైన ప్రశస్తి కలిగి ద్రావిడ వేదంగా ఖ్యాతి గడించింది. సంవత్సరం మొత్తం ఆలయంలో నిత్యం జరిగే దివ్య ప్రబంధ పాసురాల పఠనంలో సంభవించే లోటుపాట్ల పరిహారానికి ఈ అధ్యయనోత్సవాలను సంప్రదాయంగా వైష్ణవ ఆలయాలలో నిర్వహిస్తారు. పగలపత్తు 10 రోజుల పాటు శ్రీవారి ఆలయంలోని శ్రీ రంగనాయక మండపంలో శ్రీ మలయప్ప స్వామి వారి దివ్య సన్నిధిలో గానం చేయబడుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు 11వ రోజు పెద్ద సాతుమర జరిగి రాపత్తు తొడక్కం ప్రారంభమవుతుంది. మొత్తం 21 రోజులు దివ్య ప్రబంధ గానం, 22వ రోజు కన్నినున్ సిరుత్తాంబు, 23వ రోజు శ్రీ రామానుజ నూట్రందాడి, 24వ రోజు శ్రీ వరాహస్వామి వారి శాతుమర, 25వ రోజు తన్నీరముదు అనే ఆకాశగంగా తీర్థోత్సవంతో వార్షిక అధ్యయనోత్సవాలు పూర్తవుతాయి. ఈ పవిత్ర ధనుర్మాసంలోనే శుక్ల ఏకాదశి నాడు శ్రీవారి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే
వైకుంఠ ఏకాదశి పర్వదినం తిరుమలలో ఘనంగా అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. ఆనాటి వేకోజామున వైకుంఠ ద్వారములు తెరువబడి 10 రోజులు భక్తులు ఈ ద్వారం గుండా ప్రదక్షిణ చేసి పునీతులవుతారు. మరుసటి దినం వైకుంఠ ద్వాదశి నాడు ఉదయాన్నే కైంకర్యాలు పూర్తి అయిన తర్వాత స్వామి పుష్కరిణీ తీర్థ ముక్కోటి సందర్భంగా పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహించబడుతుంది. 30వ రోజు శ్రీ గోదా పరిణయోత్సవంతో ధనుర్మాస పూజలు పూర్తవుతాయి. ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన భక్తులందరికీ శ్రీవారి దివ్యానుగ్రహంతో ఆరోగ్య దృఢగాత్రత, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయి. ఓం నమో నారాయణ. మాకు ఇతన తెలుగు రాలేదు, ఫోర్స్లో పనిచేశారు. ఇప్పుడు हिंदी बोलेंगे. मैं सीआरपीएफ में सब इंस्पेक्टर से 40 साल नौकरी करने के बाद आया. फौज में था, फौज से 40 साल नौकरी हो गया. अभी सुपरनेशन करके मैं अभी आ गया. अभी भगवान का दर्शन के लिए हम लोगों को सुबह आता है, शाम को आता है, लेकिन हमको इतना मौका नहीं मिला. अभी आने का 40 साल का बाद हमको 62 साल हो गया उम्र. अभी प्रेजेंट अभी भगवान का कृपा से दर्शन करने के लिए मौका मिला. लेकिन हम लोग हर हफ्ता हम लोग प्रार्थना करता है. उधर फौज के अंदर भी मंदिर होता है, उधर का भी हम लोग हर हफ्ता संडे प्रोग्राम बनता है, उसी में हम लोग प्रार्थना करता है. लेकिन क्या है, हर भाषा हर आदमी हिंदुस्तान का कितना भी हो सभी इकट्ठा करके करता है. लेकिन हमको तेलुगु में इतना इधर नहीं होता है. लेकिन हमको भगवान इतना आशीर्वाद दिया है. हमारा 2 बच्चा है, दोनों अच्छा पढ़ा है. एक IIT में मतलब बीटेक करके अभी US में PhD कर रहा है, MS हो गया, उसका PhD भी कर रहा है. एक लड़की है, एक लड़का है. लड़की भी MS कर दिया, बीटेक भी हो गया, और लड़का भी अभी PhD में कर रहा है. भगवान आशीर्वाद से हर कुछ मिला है. हम लोग को एक चीज़ बोलना चाहता है, एक हम लोग सोचने की वजह से भी हम लोग को भगवान इतना मिलता है. हम विचार नहीं किया, लेकिन मौका मिल जाता है. एक एग्जाम्पल चाहिए तो हम बेंगलुरु में नौकरी किया था. बेंगलुरु में मंदिर जाने के लिए हम विचार किया, लेकिन नहीं हो पाया. लेकिन अचानक हमारा का सेवामुक्ति में उसका जाने के मौका मिला, पूरा दर्शन कर आया. अमरनाथ का हमको श्रीनगर में ड्यूटी किया था, उसी में अमरनाथ का भी हमारा का अच्छा मौका मिला. अभी हम श्रीनगर का अंदर पूरा दर्शन भी कर आया, और जम्मू में आया, माता का भी दर्शन हुआ. हर चीज़ का हम लोग काशी में गया, काशी का दर्शन हुआ. नौकरी का तौर पर हम लोग नौकरी में रहने की वजह से भी दर्शन का भगवान का हम नहीं छोड़ा, भगवान भी हमारा का नहीं छोड़ा. भगवान हमारा के लिए बहुत आशीर्वाद दिया, हमको बहुत अच्छा मिला. इसीलिए हमको अब भगवान का हमेशा अभी भगवान का ये बात हूँ, हमेशा हमको तब तक जिएगा तब तक भगवान का साथ रहने के लिए, भगवान हमको आशीर्वाद देने के लिए आशीर्वाद मांगता हूँ. सबका नमस्कार. ओम नमो नारायण. నేను నగిరిలో పుట్టాను. మేము వచ్చినప్పుడు చిన్నప్పుడు ఈశ్వర గుడి డెవలప్మెంట్ అయింది. ఆ తర్వాత కొంచెం పెద్ద అయినాక గోష్ఠి ఉండింది, పాటలు పాడే గోష్ఠి, దాంతో వచ్చి మేము సేవించే వాళ్ళం. ఆ తర్వాత పెళ్ళి అయిపోయింది, 24 ఇయర్స్ పైన అయిపోయింది. ఆ తర్వాత నేను రాలేదు. ఇప్పుడు చాలా ఒళ్ళు బాగాలేకుండా ఎక్కడికి వెళ్దాము, మనం చూసుకునే వాళ్ళు ఉండాలి కదా. మా ఇంటి ఆయన వచ్చి కలెక్షన్ మీద పోయినారంటే 2 నెలలు 3 నెలలు అవుతుంది ఇంటికి వచ్చేదానికి. అట్లా ఆలోచిస్తుండగా నగిరికి వచ్చేద్దాము అనుకొని మా తమ్ముడితో చెప్తే తను ఒక పోషన్ తీసి పెట్టాడు, అక్కడ ఉన్నాను. ఇప్పుడు ఇక్కడ గోష్ఠి జరుగుతుంది, సేవ జరుగుతుంది. దేవస్థానం వల్ల ప్రతి ఒక్క అలంకారము, ప్రతి ఒక్క సేవ దేవస్థానంలో తిరుమలలో ఎట్టయితే జరుగుతుందో తెల్లారి సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు బ్రహ్మాండంగా జరుగుతుంది. అదేలాగా శుక్రవారము అభిషేకము చాలా తక్కువ రేట్లో అభిషేకాన్ని చూడగలుగుతున్నాం. మినిమం 30 రూపీస్లో ఎక్కడ అభిషేకం చూడలేము. అది దేవస్థానంలో బుక్ చేసుకుంటే 3-4 ఏళ్ళు పడుతుంది చూసేదానికి. అది ఇక్కడ పరిపూర్ణంగా చేస్తున్నారు, అభిషేకము అలంకారము అన్నీ. ఇప్పుడు నేను ఒక మైకం వచ్చి పడిపోతే ఏమీ తెలియదు అనమాట నాకు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ప్రతి ఒక్క సేవ చూడగలుగుతున్నాను, సేవించగలుగుతున్నాను. అడియన్ రామానుజదాసి.
నడిచిన నవ్వులు నీ నవ్వులు ఒక్కటాయా ఎనసిన ఇంపులకు నీ గురుతేరా నడిచిన నవ్వులు నీ నవ్వులు ఒక్కటాయా ఎనసిన ఇంపులకు నీ గురుతేరా పునరా ఇద్దరికి నీ ఒక్క మాట పులకించే పునరా ఇద్దరికి నీ ఒక్క మాట పులకించే తనువులు ఒక్కటకు తారు కాడని వీరా నేనే ఎరుగుదును నీవు ఎరుగుదువు రాణించి నీ కోరినట్టే రతి నీవు చేసితివి ప్రాణములు వేరుగాని భావమిదిరా రాణించి నీ కోరినట్టే రతి నీవు చేసితివి ప్రాణములు వేరుగాని భావమిదిరా జాడవు శ్రీ వెంకటేశ జంటవాయమిద్దరము జాడవు శ్రీ వెంకటేశ జంటవాయమిద్దరము నాడిపు వేడుకలెల్లా నాకు నీకి తగురా నేనే ఎరుగుదును నీవు ఎరుగుదువు ఓం నమ శివాయ. నా పేరు కె మునికృష్ణ నాయుడు, కేవీపురం పంచాయతీ. ఈ బొగ్గుడికి దాదాపు నేను ఒక 40 సంవత్సరాలకు వస్తూ ఉన్నాను. ఏది సంకల్పం చేసుకున్నా అది ఖచ్చితంగా 100% అవుతూ ఉంది. మా ఫ్రెండ్ ఒకతనికి పిల్లకాయలు లేకపోతే వచ్చి కాలభైరవికి అభిషేకం చేసి సంకల్పం చేసుకోమన్నాడు. అదే రకంగా ఆ కుక్క పిల్ల విగ్రహం తెచ్చిపెట్టేసి పోతారు భక్తుల కోరిక నెరవేరినాక. రెండోసారి ఒక నెలకు 2 ప్రదోషాలు అవుతాయి. ఆ ప్రదోషాలకు భక్తులకు తోచినంత చూసి ఇచ్చేసి వాళ్ళు మొక్కుబడి చేసుకున్నట్టు అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు, వివాహం కాకుండా ఉండే వాళ్ళకి వివాహం సక్సెస్ అవుతుంది. ఈ యొక్క చరిత్ర మాత్రము ఈ దక్షిణ కాశీ బుగ్గి క్షేత్రం అని ఉంటుంది. భక్తులు తమిళనాడు బార్డర్ కాబట్టి వాళ్ళు ఎక్కువ వస్తూనే ఉంటారు. భక్తులు వాళ్ళ మనోభావాల సంకల్ప సిద్ధులు నెరవేరుతుంది కాబట్టి ఇది చాలా ప్రసిద్ధి చెందిన దేవాలయము. నమస్తే అండి, నా పేరు లత. నేను నగరి వాస్తవ్యులు. నేను నగరి బేరి వీధిలో ఉంటున్నాము. మేము సరస్వతి స్కూల్లో వర్క్ చేస్తున్నాము. ఈ గుడి గురించి చెప్పాలంటే మాటలు లేవు. మాటలో చెప్పడానికన్నా చాలామంది తన వాళ్ళ యొక్క అనుభవాలను చెప్పి నేను వచ్చాను. అంతేకాకుండా ఈ టెంపుల్లో ఎప్పుడైతే టీటీడీ అండర్టేకింగ్ అయిందో అప్పటి నుండే నగరి బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఐవర్లు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ వాళ్ళ కోఆపరేషన్ కానీ బాగా ఎక్స్టెండ్ చేస్తున్నారు. మాకు నా యొక్క పర్సనల్ మ్యాటర్ అయితే నా పిల్లలకి మాకు మా కులదైవత పెరుమాలు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ టీటీడీ అండర్టేకింగ్ తర్వాత నగరి బాగుండమే కాకుండా మా ఫ్యామిలీ కూడా బాగా డెవలప్ అయింది. మా ఇంట్లో అనుకున్న విషయాలు అనుకున్నట్టుగా కరెక్ట్ టైంలో జరగడం స్టార్ట్ అయ్యాయి. కాబట్టి నాకు టైం లేకపోయినా స్వామివారి సేవ కోసము కొంచెం టైం వెచ్చించి వస్తున్నాను. ఈ నగరిలో ఈ పూజల ద్వారా చాలా కుటుంబాలు చాలామంది డెవలప్ అయ్యారు. తమ అనుభూతి చెప్తుంటే నాకు చాలా ఆనందంగా అనిపించింది. శ్రీవారి ద్వారా పొందిన దివ్యానుభూతిని ఎంతమంది జీవితాలలో వెలుగు నింపాయో తెలుసుకున్నారు కదా. ఎస్వీబీసీ ప్రేక్షకులకు కూడా మీ దివ్యానుభూతి పంచుకునే అవకాశం కల్పిస్తుంది. అలాగే భక్తులకు శరణాగతి భావన, భగవంతుని సాక్షాత్కారం కలిగించే ఒకే ఒక అనుభూతి, అదే దేవునికి జీవునికి మధ్య ఒక వారధి లాంటిది. ఆ ఒక్క అనుభూతి ఒక దివ్యానుభూతి. ఎందుకంటే ఆ అనుభూతిని పొందిన భక్తుడు ఇక ఎన్నడూ భగవంతునిని వీడడు. శ్రీ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవార్లతో మీ దివ్యానుభూతిని మీ ఎస్వీబీసీ ఛానల్తో పంచుకోండి. తద్వారా మరింత మందికి శ్రీ వెంకటేశ్వర స్వామి మహాత్మ్యం తెలియచేయండి. మీరు చేయవలసిందల్లా
మీ దివ్యానుభూతిని మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి చిత్రపటం వద్ద లేదా ఏదైనా హిందూ సాంప్రదాయం ప్రతిబింబించే పరిసరాల్లో మీ వీడియో ఆడియోలతో సహా రికార్డు చేసి మాకు వాట్సాప్ ద్వారా పంపండి. మీరు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే, మీరు రికార్డు చేసే ఆడియో స్పష్టంగా వినబడే స్థాయిలో ఉండాలి. ఇతర ఏ శబ్దాల అంతరాయం లేకుండా 2 నిమిషాల నిడివి కలిగి ఉండాలి. వీడియో క్వాలిటీ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: మీరు రికార్డింగ్ చేసే వీడియో హారిజాంటల్గా ఉండే విధంగా చూసుకోవాలి. మీ మీద లైటింగ్ సరిగ్గా ఉండాలి. మీ వెనుక కాంతివంతమైన లైట్లు ఉండకూడదు. ముఖంపై లైట్లు పడేలా చూసుకోవాలి. మీరు సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి. మీరు పంపాల్సిన వాట్సాప్ నంబర్ లేదా టెలిగ్రామ్ నంబర్ 9959553835. మరికొంతమంది అనుభవాలను తదుపరి ఎపిసోడ్లో మరోసారి దివ్యానుభూతితో మీ ముందుకు వస్తాం. అంతవరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ.